కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పార్టీకి నష్టం చేకూరుస్తూ ఉన్నారు, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది కవిత మీద ఉన్న ఆరోపణ. ఆ ఆరోపణతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సార్, కవిత వెనుక ఉన్నది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సార్, కవిత వెనుక ఎవరుండి ఉంటారు? కవిత వెనకాల కవితే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇష్టం లేకుండా ఇదంతా జరుగుతుందా? ఆమె మీ చిన్నపిల్లలా అమాయకులలా? అయితే కవిత అంబిషన్స్, కవిత అన్మెట్ డిమాండ్స్, ఆమె కోరికలు, ఆమె అంబిషను, ఆమె ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉండే డిమాండ్లు మీట్ కాకపోవడమే కారణం, మొదటి కారణం. సో ఇప్పటి వరకు సహజంగా కేసీఆర్కి అత్యంత సన్నిహితులకు కూడా అసలు ఈ ఫ్యామిలీలో ఈ డిస్ప్యూట్ కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనకు జగన్ షర్మిలల మధ్య డిస్ప్యూట్ ఏంటి అంటే మనకు అందరికీ తెలుసు, క్లియర్గా కనబడుతున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు కూడా కోర్టు కేసులకు కూడా వెళ్ళాయి. ఆస్తుల పంచాయతీ కనబడుతోంది. పొలిటికల్గా తనకు ప్రాధాన్యత లేదు అనేది కనబడుతుంది. ఆమెకు కనీసం ఏ పదవి కూడా జగన్ ఇవ్వలేదు, ఆఖరికి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. సో అందులో షర్మిల జగన్ కోసం పాదయాత్రలు చేసినా కూడా సో కంప్లీట్గా పాలిటిక్స్ నుంచి షర్మిల పక్కకు పెట్టాడు జగన్. కానీ కవిత విషయంలో అలా కాదు. కవిత విషయంలో మనకు ఈ రకమైన ఆరోపణలు, అనుమానాలు ఎప్పుడూ కలగలేదు. కేసీఆర్ ప్రత్యేకత ఏంటంటే కేసీఆర్ తన వ్యూహాలు, తన ఎత్తుగడలు కుటుంబ సభ్యులతో కూడా పూర్తిగా పంచుకోడు అని అంటారు. సో ఈవెన్ జోగినపల్లి సంతోష్ ఇంత క్లోజ్ అన్నా ఆయన కూడా కేసీఆర్ ఉన్న కేసీఆర్ని ఎవరు కలవాలి, ఎవరు కలవకూడదు, ఆ ఎగ్జిట్ ఎంట్రీనే కంట్రోల్ చేస్తాడు తప్ప ఆ వ్యూహాలకు కూడా కేసీఆర్ ఎవరితో పంచుకోడు అని కేసీఆర్కు ఉన్న సన్నిహితులు చెప్తుంటారు. అందువల్ల ఆ లెవెల్ ఆఫ్ సీక్రసీ కూడా మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు అందువల్లనే మీకు గమనించండి, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అడిగినా అసలు ఏంటి సార్ పంచాయతీ అని అడిగారు అనుకో, మాకు కూడా అర్థమవుతలేదు సార్, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఏదో ఉండుంటుంది, ఏముంటుంది సార్, ప్రతి ఫ్యామిలీలో ఉండేది ఇక్కడ కూడా ఉండుంటుంది అంటారు. కానీ నోబడి నోస్ ద డీటెయిల్స్ ఎందుకు జరిగింది అని, అన్లెస్ ఎవరెవరు బయట పెడితే తప్ప. రెండవది, ఇప్పుడు డిసిసివ్గా యాక్ట్ చేశాడు కేసీఆర్. అంటే రెండు మెయింటైన్ చేశాడు. ఒకటి, కవితతో ఏంటి పేచి అనేది బయటికి రాకుండా, ఆ కుటుంబ 4 గోడలు దాటకుండా జాగ్రత్త పడ్డాడు. రెండవది, నిర్ణయాత్మకమైన చర్య తీసుకున్నాడు. అంటే ఏ సమయంలో చర్య తీసుకోవాలో ఆ సమయంలో ఒక్క 24 hours కవిత నేరుగా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనడము, హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు తీసి మాట్లాడిన మరుక్షణం వితిన్ 24 గంటల్లో చర్య తీసుకున్నాడు. ఆ రెండు విషయంలో కేసీఆర్ చూపినటువంటి స్పీడ్ సహజంగానే రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగించడమే కాదు, బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతృప్తిని కూడా పెంచింది, జోష్ కూడా పెంచింది. అందుకే మీరు గమనించండి, కవిత పైన బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ఎక్కడా బీఆర్ఎస్ శ్రేణుల్లో నిస్సారం కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ, అయ్యో కవిత పోతే ఏమవుతుంది పార్టీ, మా పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ఎక్కడా లేదు మీరు గమనిస్తే. అందువల్ల ఇంకా పని అయిపోయింది, పోతే పోని, ఉంటే ఎంత పోతే ఎంత అనే రీతిలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. అందువల్ల ఆ కేసీఆర్ తీసుకున్న డిసిసివ్ అండ్ స్పీడీ నిర్ణయం, అంటే నిర్ణయాత్మకమైన నిర్ణయం, వేగవంతమైన నిర్ణయం వల్ల అనిశ్చిత కొనసాగకుండా, ఇండిసిసివ్నెస్ కొనసాగకుండా కేసీఆర్ యాక్ట్ చేయడం బీఆర్ఎస్లో డ్యామేజ్ కంట్రోల్ కారణమైంది. అందువల్ల ఇవాళ పరిస్థితి కవిత వెనకాల బీఆర్ఎస్లో ఓ ప్రముఖ నాయకులు 4 వచ్చే పరిస్థితి లేదు. ఏమైనా తెలంగాణ జాగృతి ఆమెతో మొదటి నుంచి ఉన్నవారు మినహా ఏ బీఆర్ఎస్ ప్రముఖులు కూడా యాజ్ ఆఫ్ టుడే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను చెప్పడం లేదు, జోస్యం కనబడలేదు. ఇక కవిత వెనకాల ఎవరున్నారు? ఇంతకుముందు చెప్పినట్లు కవితకే అంబిషన్ లేకపోతే ఆమె వెనకాల ఎవరు ఉండే అవకాశమే రాదు. అందువల్ల మీకు కవిత ఎప్పుడు కూడా మీకు ఒక కోడిగుడ్డు డైలెక్ట్రికల్గా సైన్స్గా ఆలోచిస్తే ఒక కోడిగుడ్డు ఉంటుంది, అందులో తెల్ల సొన పచ్చ సొన ఉంటుంది. ఆ రెండు ఉంటేనే కోడి పొదిగితే ప్రాసెస్ మొదలవుతుంది. లేదు అందులో పచ్చ సొన ఉండదు, కోడి ఎంత పొదిగినా ఏమవుతుంది? అందువల్ల ఇంటర్నల్ సిచ్యువేషన్ లేకపోతే
ఎక్స్టర్నల్ యాక్టర్స్ పనిచేసేది ఉండదు. అందువల్ల మొదలు ఇంటర్నల్ సిచ్యువేషన్ ఏంటంటే కవిత హ్యాస్ డిస్ప్యూట్స్ ఇన్ ఫ్యామిలీ. ఆ డిస్ప్యూట్స్ ఏంటో మనకు తెలియదు, ఇంతకుముందు చెప్పినట్లు. రెండు, కవిత అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్. ఆమె కోరింది, ఆమె ఆశించింది రాజకీయంగానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీట్ కాలేదు కేసీఆర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఆమె పేరు హరీష్ రావు పేరు చెప్పినా, లిలీపుట్ అంటూ పరోక్షంగా జగదీష్ రెడ్డి పైన ప్రస్తావించిన, చిన్నపిల్లవాడంటూ కార్తిక్ రెడ్డిని ఉద్దేశించిన, రియాలిటీ ఆమె ఫైట్ ఈజ్ విత్ కేసీఆర్. వ్యూహాత్మకంగా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ పైన సిబిఐ కేసు అయితే ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడుతున్నారు. కానీ రియాలిటీ ఆమె గ్రీవెన్స్ కేసీఆర్ పైన, ఆమె ఫైట్ కేసీఆర్ పైన. సో అందువల్ల కేసీఆర్ పైన నేరుగా ఫైట్ చేస్తే తన రాజకీయ ఉనికికి ఇబ్బంది అవుతుంది కనుక ఆమె కేసీఆర్ డిఫెండర్గా రంగంలోకి ఎంటర్ అయ్యారు. సో అందువల్ల ఆమె వెనకాల ఎవరుంటారంటే ఎప్పుడు కూడా తమ ప్రత్యర్థి పార్టీలు ఇబ్బందులు ఏర్పడితే పక్కవాడు ఎందుకు ఉపయోగించుకోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ వ్యాఖ్యలు మనకు గుర్తులేదా? నీ వెనకాల ఖమ్మం నల్గొండ బాంబులు ఉన్నాయి జాగ్రత్త అని. ఎవరా ఖమ్మం నల్గొండ బాంబులు? అందరూ తెలుసు కదా. కోమటిరెడ్డి వెంకరెడ్డో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డో, పొంగులేటి శ్రీనివాసరెడ్డినో ఉద్దేశించి కేటీఆర్ రెచ్చగొడుతున్నాడని. సో అందువల్ల బట్టి విక్రమార్కను, సో వీళ్ళను నీకు పోటీగా ఉన్నవారే అని ఇండైరెక్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినో బట్టి విక్రమార్కనో ఉద్దేశించి మాట్లాడడం లేదా? అందువల్ల ఎప్పుడైనా ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీలో ఇబ్బందులు ఉంటే వాటిని వాడుకోవడం అనేది సహజం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈ పరిస్థితులు తనకు అనుకూలంగా ఉపయోగపడతాయా? బీఆర్ఎస్ వీక్ అయితే, అపోజిషన్ స్పేస్ మరింత స్ప్లిట్ అవుతే తనకు ఉపయోగం అని కాంగ్రెస్ అనుకుంటే అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక బీఆర్ఎస్ లేదు ప్రత్యర్థి. ఒక రకంగా ఆ కవిత ఎపిసోడ్ కాంగ్రెస్కు లాభమా నష్టమా లెక్కలేస్తే లాభ నష్టాలను బట్టే కదా ఏ పార్టీ అయినా వెనకాల ఉండేది. లాభ నష్టాల లెక్కలేస్తే లాభం ఎంతో, నష్టం కూడా అంతే. కాంగ్రెస్కు లాభం ఏంటి? బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీ కనుక ఆ పార్టీ ఏ మేరకు బలహీనపడినా ఆ పార్టీలో డివిజన్ వస్తే, ఒకటి తన ప్రత్యర్థి వీక్ అవుతారు, రెండు అపోజిషన్ స్పేస్ మరింత క్రౌడెడ్ అవుతుంది. అది అధికార పార్టీ వ్యతిరేక ఓట్ను మరింత చీల్చడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా కాంగ్రెస్కు లాభం. నష్టం ఏంటి? నష్టం ఏంటో కేసీఆర్ అనుభవం మనకున్నది. కేసీఆర్ కాంగ్రెస్ను బాగా వీకెండ్ చేశాడు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. ఏమనుకున్నాడు కేసీఆర్? కాంగ్రెస్ నాకు ప్రత్యర్థి కనుక కాంగ్రెస్ బలహీనపడితే అయిపోతుంది, నాకు ఎదురే ఉండదు అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీనపడిందో అది హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కనబడ్డది, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కనబడ్డది, హుజూరాబాద్ ఉప ఎన్నికలో కనబడ్డది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనబడ్డది, వరుసగా అన్ని ఎన్నికల్లో కనబడ్డది. కానీ కేసీఆర్ అనుకున్నాడు అయిపోయింది కాంగ్రెస్ పని అని. కానీ నేను ఆ రోజుల్లో కూడా స్పష్టంగా చెప్పాను, కేసీఆర్ ఒక రాంగ్ వ్యూహంతో పోతున్నాడు, ఇది ఆయనకే నష్టం జరుగుతుంది, ఇట్స్ ఎ పొలిటికల్ సెల్ఫ్ గోల్ ఫర్ కేసీఆర్ అని. ఎందుకంటే కాంగ్రెస్ బలహీన పరిస్థితి తనకు అపోజిషన్ ఉండదు అని కేసీఆర్ భ్రమపడ్డాడు. ఎప్పుడు కూడా ఒక అపోజిషన్ పార్టీని వీక్ చేయొచ్చేమో, కానీ అపోజిషన్ స్పేస్ను వీక్ చేయడం ఎవరితరం కాదు. అపోజిషన్ స్పేస్ వీక్ ఎప్పుడవుతుంది అంటే అధికార పార్టీ పాలన పట్ల ప్రజల్లో గనక సానుకూలత ఉంటేనే అపోజిషన్ వీక్ అవుతుంది. అంతదాకా అధికార పార్టీ పట్ల అసంతృప్తి పెరిగితే అది వద్దన్నా ఏదో ఒక రూపంలో అపోజిషన్గా ఎమర్జ్ అవుతుంది. అదే జరిగింది. కాంగ్రెస్ను ఎప్పుడైతే కేసీఆర్ వీక్ చేశాడో బీజేపీ రూపంలో మరింత బలమైన ప్రత్యర్థి దూసుకొచ్చాడు. దానికి ఉదాహరణే దుబ్బాక ఉప ఎన్నిక, హుజూరాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఆ తర్వాత బీజేపీ చేసిన చారిత్రక తప్పిదాలు, తెలంగాణలో బీజేపీ హిస్టారిక్ బ్లండర్స్ వల్ల కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. అందువల్ల ఈ కేసీఆర్ ఎక్స్పీరియన్స్ కనుక మనం చూస్తే బీఆర్ఎస్ను వీక్ చేస్తే కాంగ్రెస్ బీజేపీ రూపంలో మరింత శక్తివంతమైన ఛాలెంజర్ కాంగ్రెస్కి వస్తుంది. కేసీఆర్ అనుభవం రేవంత్ రెడ్డికి తెలియదా? తెలియకపోతే ఇక రేవంత్ రెడ్డి నష్టం తప్పదు. కానీ నా అంచనా ఇంతమంది కేసీఆర్ అనుభవం కళ్ళ ముందు ఉండక బీఆర్ఎస్ను వీక్ చేస్తే తనకి ఎదురే ఉండదు అని కాంగ్రెస్ అనుకుంటుందా? ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంటేనే కాంగ్రెస్ లాభం. ఎందుకంటే అది 2 వే స్ప్లిట్గా అపోజిషన్ బోర్డు డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు
దానికి ఉదాహరణే 2023, 24 అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. 40% కాంగ్రెస్కి వచ్చింది, 37% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. అంటే కాంగ్రెస్కు 40, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అట్లీస్ట్ ఈ రెండు ప్రధాన పార్టీలను కలిపితే, ఇండిపెండెంట్లు చిన్న చిత్క పార్టీలు పక్కకు పెడితే 37 + 14 51% కాంగ్రెస్ వ్యతిరేక ఆర్గనైజ్డ్ అపోజిషన్కు, 40% కాంగ్రెస్. అయినా మళ్ళీ కాంగ్రెస్కి ఎట్లా అధికారం వచ్చింది? ఆ 51% 37 + 14గా డివైడ్ కావడం. ఇక లోక్సభ ఎన్నికలు చూడండి మీరు, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చాయి హైయెస్ట్గా. సో ఎందుకు వచ్చాయి? మళ్ళీ చూడండి, బీజేపీకి 35%, బీఆర్ఎస్కు 17%. ఈ రెండు కలిపితే 52% అవుతుంది. కాంగ్రెస్కు అరౌండ్ 40% దగ్గర ఓటింగ్ ఉంది. మరి కాంగ్రెస్కు 40% ఉన్నా, 52% ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక ఆర్గనైజ్డ్ అపోజిషన్కు స్టిల్ కాంగ్రెస్ సగం సీట్లు వచ్చాయి. దీనికి ఏంటి తెలియజేస్తుంది? కాంగ్రెస్ వ్యతిరేక అపోజిషన్ స్పేస్ బీఆర్ఎస్ బీజేపీగా డివైడ్ అయితే కాంగ్రెస్కు లాభం కదా. ఒకసారి బీఆర్ఎస్ను వీకెండ్ చేస్తే ఇక అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఒక్కటే ఉంటుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఆలోచించదా? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు, కాంగ్రెస్ వెనకాల ఉందని బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. వెనకాల ఉంటే ఈ ప్రమాదం కాంగ్రెస్కు పొంచి ఉంటుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తే, కవితను ప్రోత్సహించి బీఆర్ఎస్ను బలహీనపరిస్తే తనకు తిరిగే ఉండదని కాంగ్రెస్ అనుకుంటే, కేసీఆర్ చేసిన తప్పిదమే కాంగ్రెస్ చేస్తోంది. కేసీఆర్ టైంలో కాంగ్రెస్ ఒక దశలో బాగా బలహీనపడి బీజేపీ బలపడుతున్నప్పుడు క్లోజ్ లీడర్ల దగ్గర, సన్నిహితుల దగ్గర కేసీఆర్ అన్నాడట, ఏంటి ఈ విధవ కాంగ్రెస్ కొద్దిగా పుంజుకున్నా బాగుండు, పూర్తిగా చచ్చుబడింది అన్నాడట. అప్పుడు ఒక నాయకుడు ఉండి, సార్ మనమే కాదు సార్ దాన్ని చావకుండా కొట్టింది అన్నాడట. సో అలా మీకు కాంగ్రెస్ కేసీఆర్ అనుభవం కళ్ళ ముందు ఉండగా బీఆర్ఎస్ను బలహీనపరిచి బీజేపీకి అడ్వాంటేజ్గా మారి కాంగ్రెస్ తనగోయి తానే తవ్వుకుంటే ఉంటుందా? అదే జరిగితే ఆశ్చర్యం ఎవరు ఒకవేళ. అందువల్ల ఇక్కడ నిజంగానే బీఆర్ఎస్ లాభపడితే కాంగ్రెస్కు లాభం ఎంతో, నష్టం అంతకన్నా ఎక్కువ. ఇక లాభం ఎవరికి? పూర్తి లాభం బీజేపీకి, అనుమానం వెళ్ళేది. ఇక్కడ బీజేపీకి ఎక్కడా నష్టమే లేదు. కవిత రివోల్ట్ వల్ల లాభపడేది బీజేపీయే. ఎందుకు? తెలంగాణలో బీజేపీ అధికారానికి రావాలని ఆరాటపడుతోంది, ఆశిస్తోంది, ప్రాబబిలిటీ ఉందని. అందుకే మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టినప్పుడు కూడా ఆమె వెనకాల ఎవరున్నారని చర్చ జరిగింది. ఇట్లనే కేసీఆర్ ఉన్నాడా, మోడీ ఉన్నాడా అని. అప్పుడు కూడా నేను ఏమని విశ్లేషించాను, కేసీఆర్కు అపోజిషన్ స్పేస్ డివైడ్ అయ్యి లాభం అవుతుందని ఆశించవచ్చు, కానీ అపోజిషన్ స్పేస్ డివైడ్ కాదు. పైగా షర్మిల గనక మైనారిటీ ఓటు తీసుకొని కేసీఆర్ వెనకాల ఉన్న ఓటు కనుక తీసుకుంటే కేసీఆర్కి నష్టంగా కూడా పరిణమించవచ్చు. ఏమవుతుందో మనం చెప్పలేమన్నాం. కానీ కేసీఆర్ పట్ల ప్రజల వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తున్న సమయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమర్జ్ అయింది. అప్పుడున్న పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ బీజేపీ రెండు కేసీఆర్ను దెబ్బతీయడానికి పోటీ పడుతున్నాయి. కేసీఆర్ దెబ్బతినడం ఖాయమని అర్థమవుతోంది. కేసీఆర్ ప్లేస్లో బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అనే చర్చ. దుబాక, హుజూరాబాద్, హైదరాబాద్ దానికి ఉదాహరణ కదా. సో ఈ ట్రెండ్ కనబడుతున్నప్పుడు బీజేపీ ఆశించింది ఏంటంటే, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు చూసి కాంగ్రెస్ పని అయిపోయింది, అవకాశం మాకే, మరి ఇంకా కాంగ్రెస్ను వీకెండ్ చేస్తే ఇంకా లాభం కదా. అందువల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు వెనకాల, షర్మిల వెనకాల బీజేపీ కూడా ఉండవచ్చు అని అప్పుడు చర్చ నడిచింది. ఎందుకంటే షర్మిల కనుక వచ్చి కాంగ్రెస్ వెనకాల పోయే మైనారిటీ ఓట్ను, రెడ్డి ఓట్ను, దళిత ఎస్సీ ఓట్ను కనుక తీసుకుంది అనుకుందాం. ఎందుకంటే షర్మిల, రాజశేఖర రెడ్డి సపోర్ట్ బేస్ సెక్షన్లు ఇవే కదా. సో కాంగ్రెస్కి సపోర్ట్ బేస్ కూడా అదే. మీరు రెడ్డి ఓట్లు, ఎస్సీ ఓటు, మైనార్టీ ఓట్లు కనుక షర్మిల లాక్కుంటే కాంగ్రెస్ మరింత బలహీనపడేది. కాంగ్రెస్ మరింత బలహీనపడితే లాభపడేది బీజేపీయే కదా.
అందుకే షర్మిల వెనకాల బీజేపీ ఉంది అన్నప్పుడు చర్చ కూడా నడిచింది మీరు గమనిస్తే. సో ఇలా రాజకీయాలు ఇప్పుడు కూడా కవిత కనుక బీఆర్ఎస్ని వీక్ చేస్తే సంపూర్ణంగా లాభపడేది బీజేపీ. కాంగ్రెస్ కన్నా లాభం ఎంతో, నష్టం అంతకన్నా ఎక్కువ ఉంది. కానీ పూర్తిగా లాభం, ఏమాత్రము నష్టం లేనిది కవిత ఏ మేరకు బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తే అపోజిషన్ అనేది ఆటోమేటిక్గా బీజేపీ ఉంది కనుక బీజేపీకి లాభం అవుతుంది. కాంగ్రెస్కు ప్రత్యేకంగా లాభం కాదు, ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పెరుగుతున్న కొద్దీ బీజేపీకి అన్నా బీఆర్ఎస్ కన్నా పోవాలి. రెండింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం, మూడింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం ఉండవచ్చు. కానీ మూడింటి మధ్య డివైడ్ చేసే పరిస్థితిలో కవిత ఉందా? మ్యాక్సిమం అయితే బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తుంది తప్ప బీఆర్ఎస్ బీజేపీలతో పాటు తాను కూడా కాంగ్రెస్కు థర్డ్ ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల మీకు బీజేపీ క్లియర్ బెనిఫిషరీ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయిన కొద్దీ ఆ ప్రయోజనం బీజేపీకే కదా. మీకు దానికి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల కంపారిజన్ ఉదాహరణ. అసెంబ్లీ ఎన్నికల్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బలహీనపడి 17% పడిపోయింది. అంటే బీఆర్ఎస్ 20% ఓటింగ్ కోల్పోయింది. ఎవరికి వచ్చింది ఆ ఓటు? కాంగ్రెస్కి వచ్చిందా? ఆ ఓటు కాంగ్రెస్ రాలేదు, మీరు గమనిస్తారు. ఆ ఓటు మొత్తం గంపగుత్త బీజేపీకి పోయింది. బీజేపీ ఓటింగ్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% వస్తే 2024 లోక్సభ ఎలక్షన్లో 35% పెరిగింది. అంటే బీఆర్ఎస్కు 20% ఓటింగ్ తగ్గింది, బీజేపీకి 21% ఓటింగ్ పెరిగింది. అంటే క్లియర్గా ఏమర్థం అవుతుంది? బీఆర్ఎస్ బలహీన పడుతున్న కొద్దీ అది పూర్తిగా బీజేపీ ఖాతాలకు వెళ్ళిపోయింది. కాంగ్రెస్కి ఏ లాభము రాలే. కాంగ్రెస్ ఓటింగ్ అదే 40% దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మరి ఈ ఈక్వేషన్లో చూసినప్పుడు కవిత డ్యామేజ్ చేస్తే ఎవరికి లాభం? కాంగ్రెస్కి ఎట్లా లాభం అవుతుంది? అది బీజేపీకే కదా బెనిఫిట్. అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎన్నికల కంపారిజన్ కూడా చెప్పాను మీకు. సో అందువల్ల క్లియర్గా దీని వెనకాల బీజేపీ ఉండకూడదని ఎలా చెప్పగలం? రఘునందన్ రావు లాంటి వాళ్ళు దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మాట్లాడినట్టు మీడియాలో చూశాను. అది ఒక పార్టీ మరో పార్టీని ఆరోపిస్తుంది. కానీ పొలిటికల్ అనాలిసిస్ చేస్తే కవిత చేసే డ్యామేజ్ బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు లాభం ఎంతో, అంతకన్నా నష్టం ఎక్కువ. కానీ బీజేపీకి ఇది 100% ప్రాఫిటబుల్. దానికి ఉదాహరణ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీన పడిన 20% ఓటింగ్ కోల్పోతే అది కంపకొత్త బీజేపీకి పోయింది. అందువల్ల దీని వెనకాల బీజేపీ ఎందుకు ఉండకూడదు, మోడీ అమిత్ షాలు ఎందుకు ఉండకూడదు అనే అనుమానం రాకుండా పోతున్న పొలిటికల్ అనాలిసిస్ చూస్తే. ఎవరున్నారో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ రాజకీయ విశ్లేషణ చేస్తే కవిత వల్ల బీజేపీకి ఎక్కువ లాభం వస్తున్నప్పుడు బీజేపీ ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. సార్, కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తోంది సార్. కొన్ని పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. TBRS అనే ఒకటి, తెలంగాణ రాజ్య సమితి, అంటే టీఆర్ఎస్ పేరు వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి అని చెప్పేసి. సో ఇప్పటికే కాంగ్రెస్ నో చెబుతోంది, కాంగ్రెస్ పార్టీలోకి కవితను ఆహ్వానించము అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న చెప్పేశారు. అండ్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు, బీఆర్ఎస్ ఎలాగూ సస్పెండ్ చేసింది కాబట్టి. తెలంగాణలో ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే స్పేస్ ఉందా సార్ కొత్త పార్టీకి? అండ్ తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఎంత? మీరు అన్నట్లు ఇమీడియట్గా అయితే ఆమె కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే కవితను పార్టీలో చేర్చుకుంటే తమ ప్రయోజనం కన్నా నష్టమనే కాంగ్రెస్ భావిస్తోంది, బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టారని ప్రజలు శాపనార్థాలు పెట్టచ్చు. ఎందుకంటే సమాజంలో మనది చాలా సెంటిమెంటల్ సమాజం. తండ్రి బిడ్డలను, కూతుళ్లను వేరు చేశారు, ఇలాంటి భావన కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. అయ్యో పాపం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు అని. సో అందువల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్, అందులో ఆమె ఆల్రెడీ రేవంత్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ను విమర్శిస్తోంది. బీజేపీని, అసలు బీజేపీ బీఆర్ఎస్ కలవడాన్ని తాను వ్యతిరేకించానని కూడా చెప్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వతంగా డోర్లు మూసేసి ఉండవు. సో ట్రంప్ దెబ్బకు భారత్ చైనాలే కలుస్తున్నప్పుడు మీకు వీళ్ళు కలవరా? ఇట్లా మనం ఎన్ని చూడలేదు. ఇప్పుడు వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శలు మనం మర్చిపోయామా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా మరి అలా పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇద్దరు ఒకే వేదికపై కూడా ఆంధ్రప్రదేశ్లో
కాంగ్రెస్ పార్టీ వేదికల పైన మనం చూడలేదా? అందువల్ల రాజకీయాలు అలా ఉండవు. మీకు రేపు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రేపు రాజకీయాల్లో అవసరం అనుకుంటే, ఉపయోగం అనుకుంటే వారేం కవితకు దారాలు ముయ్యరు. చంద్రబాబు నాయుడికి మా డోర్స్ క్లోజ్ అని అమిత్ షా అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు అమిత్ షా పైన కార్ల పైన రాళ్ళేయించారు, మోడీకి నల్ల జెండాలు చూపారు, మేమెట్లా కలుస్తాం అని బీజేపీలో ఎన్ని మాట్లాడలేదు, కానీ తర్వాత కలవలేదా? అందువల్ల రాజకీయాల్లో అలా ఎక్కడా ఉండవు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీరు అన్నట్లు కవిత కాంగ్రెస్లోనో బీజేపీలోనో కలవడానికి స్కోప్ కనబడలేదు. అందువల్ల ఆమె బహుశా సొంత పార్టీయే పెట్టవచ్చు. పెట్టినప్పుడు ఏ రకమైన ప్రభావం ఉంటుంది అనేది మనం జోస్యం చెప్పలేము. కానీ ఫ్యాక్టోరల్ ఎనాలిసిస్ కనుక చేస్తే ఏంటి, ఒకటి ఒక పొలిటికల్ స్పేస్ ఉండాలి. ఫస్ట్ ఒక పార్టీ పెట్టాలన్నప్పుడు మీరు చరిత్రలో పార్టీలను ఆవిర్భావ దశ నుంచి చూడండి. ఆ పొలిటికల్ స్పేస్ ఉన్నప్పుడు, ఆ స్పేస్ను క్యాప్చర్ చేసుకున్నప్పుడు క్లిక్ అయ్యాయి. ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా ఆ స్పేస్ను లేనప్పుడు అది ఒక దశకు వచ్చి ఆగిపోయాయి. దానికి ఉదాహరణ మనకు ఎన్టీ రామారావు, చిరంజీవి. కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండి ప్రతిపక్ష పార్టీలు, జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఏవి బలంగా లేని రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఒక బలమైన కోరిక ఒకవైపు, కాంగ్రెస్ను ఓడించడానికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్స్లో క్యాండిడేట్లు కూడా పెట్టగలిగే పరిస్థితిలో ఏ ప్రతిపక్ష పార్టీ లేదు. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, సూపర్ హిట్ అయిపోయింది. కానీ చిరంజీవి వచ్చే వరకు చిరంజీవి ఈక్వల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ యాక్టర్. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం రెండుగా డివైడ్ అయి ఉన్నప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు. అందువల్ల చిరంజీవికి ఆ పొలిటికల్ స్పేస్ కాస్త 18% దగ్గర ఆగిపోయింది. 18 సీట్లకే ఆగిపోయాడు. ఆ మేరకు నాన్ కాంగ్రెస్, నాన్ టీడీపీ పొలిటికల్ స్పేస్ ఒక 20% ఉంది కనుక ఆ స్పేస్ మాత్రమే చిరంజీవి తీసుకోగలిగాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ అనుకూల ఆర్థిక విధానాలు అనుసరించిన సమయంలో 2002 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. మనకు బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం చూసాం, ఇవన్నీ చూసాం. అప్పటికి ఇంకా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎమర్జ్ కాకముందు చిరంజీవి కనుక పార్టీ పెట్టి ఉంటే రాజకీయం వేరే రకంగా ఉండేదని నా నమ్మకం. అట్లా ఇఫ్స్ అండ్ బట్స్ అని చెప్పలేక ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో అందువల్ల చిరంజీవి పెద్ద ప్రభావాన్ని చూపెట్టలేదా అంటే 18% ఓటింగ్ రావడం కూడా మామూలు విషయం కాదు. కానీ అధికారానికి రాలేకపోయాడు. ఈ రెండు కంపారిజన్లో మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్. అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ స్పేస్ ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయం విడిపోయినప్పుడు 2019లో పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ 6% 7% ఓటింగ్ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆయనే 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, భీమవరం, గాజువాకలో. కానీ మీరు గమనించండి, 2024లో జగన్ వ్యతిరేక పొలిటికల్ స్పేస్ కన్సాలిడేట్ అయి అందులో పవన్ కళ్యాణ్ భాగమయ్యాడు కనుక మీకు 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అంటే వాళ్ళు ఈ ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయి, దేర్ షుడ్ బి ఏ పొలిటికల్ స్పేస్. ఆ పొలిటికల్ స్పేస్ను యాక్టివ్ కాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కవిత ఆ రకమైన పొలిటికల్ స్పేస్ ఏమైనా ఉందా అంటే లేదు అనే ఆన్సర్ వస్తుంది. మీకు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజర్గా బీఆర్ఎస్, బీజేపీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ అపోజిషన్ పార్టీగా పొలిటికల్ స్పేస్ అయితే యాజ్ ఆఫ్ టుడే కనిపించడం లేదు. ఇక రెండవది ఏంటి, పొలిటికల్ స్పేస్ ఇప్పుడు లేకపోయినా తన విశిష్ట ప్రత్యామ్నాయ స్వభావం రీత్యా పొలిటికల్ స్పేస్ను వారే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో రాజకీయం కాంగ్రెస్ బీజేపీల మధ్య పోలరైజ్ అయిన సమయంలో ఎవరు ఊహించలేదు కదా. కానీ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, బీజేపీ పట్ల వ్యతిరేకత ఈక్వల్గా ఉంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఒక కాంగ్రెస్ బీజేపీలకు భిన్నమైన ఒక ప్రత్యామ్నాయ స్వభావం కలిగిన
క్లీన్ పాలిటిక్స్తో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. సో అందువల్ల అక్కడ దాని ఉదాహరణ ఏం చెప్తోంది, నీ యునిక్ క్యారెక్టర్ రీత్యా ఒక పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి, లేదా నీ ఐడెంటిటీతో. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ టీడీపీలు తెలంగాణలో బలంగా ఉన్న పరిస్థితి, కాంగ్రెస్ టీడీపీలు బలంగా ఉన్న పరిస్థితిలో కూడా టీఆర్ఎస్ ఎమర్జ్ అయింది. మీకు ఒక దశలో తెలంగాణ ప్రాంతంలో 1/3 ఓటింగ్ టీఆర్ఎస్కి వచ్చాయి. మీరు ఎలా వచ్చాయి మరి అంటే ఒక ఐడెంటిటీ, ఒక ఇష్యూ, తెలంగాణ వాదము అనేది ఉంది. అంటే ఈ టీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీల ఎమర్జెన్సీని మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి, ఒక యునిక్ పొలిటికల్ ఫార్మేషన్గా వస్తే ఢిల్లీ లాగా ఆమ్ ఆద్మీ పార్టీ లాగా పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. లేదు ఏదో ఒక ఐడెంటిటీ ఆధారంగా వస్తే, దళిత్ ఐడెంటిటీ ఆధారంగా బహుజన్ సమాజ్ పార్టీ క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్లో కూడా యూపీలో ఎమర్జే సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ టీడీపీల మధ్య తెలంగాణలో పోలరైజ్ అయిన పరిస్థితిలో కూడా తెలంగాణ అస్తిత్వం ఆధారంగా ఎమర్జ్ కాగలేదు. తెలుగుదేశాన్ని వీకెండ్ చేసి ఎమర్జ్ అయింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక దశలో 2009 అసెంబ్లీ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 50 సీట్లు వచ్చాయి. మీకు టీఆర్ఎస్కి 10 సీట్లే. తెలుగుదేశం కూడా తెలంగాణలో బలంగా ఉండేది. కానీ అయినా కూడా టీఆర్ఎస్ ఎందుకు ఎమర్జ్ అయింది, ఒక ఐడెంటిటీ. అంటే సంథింగ్ షుడ్ బి దేర్ ఫర్ పొలిటికల్ స్పేస్. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఉదాహరణ చెప్పాను, మీకు టీఆర్ఎస్ ఉదాహరణ చెప్పాను. అంటే ఒక పొలిటికల్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకుంటారు అని. కానీ ఇక్కడ కవిత ఏ పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేస్తుంది, యునిక్ పొలిటికల్ ఫార్మేషన్ కాదు, యునిక్ ఐడెంటిటీ కాదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎప్పుడు పొలిటికల్ స్పేస్ క్రియేట్ అవుతుంది, త్రిపుర బెంగాల్ ఉదాహరణ. త్రిపురలో బీజేపీకి 1% ఓటింగ్ కూడా లేదు, అయినా అధికారంలోకి వచ్చింది. ఎట్లా అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ యాంటీ లెఫ్ట్ ఓటర్కు రిప్రజెంటేటివ్. కానీ లెఫ్ట్ను కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కోవలేదు. దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేని పరిస్థితుల్లో యాంటీ లెఫ్ట్ ఓటు గంపగుత్తగా బీజేపీకి షిఫ్ట్ అయితే త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చింది 1% ఓటింగ్ నుంచి. బెంగాల్లో చూడండి మీరు, బీజేపీ అసలు ఒకప్పుడు 1-2 సీట్లు వచ్చిన కష్టం, అసలు ఎంట్రీ లేదు. అలాంటి బీజేపీ అక్కడ ఇవాళ 77 సీట్స్తో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అధికారంలోకి వస్తానని ఛాలెంజ్ చేస్తుంది. కారణం అక్కడున్న లెఫ్ట్ సిపిఎం వీక్ అయింది. అంటే త్రిపురలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఖాళీ చేస్తే స్పేస్ను అక్కడ బీజేపీ ఆక్రమించింది. బెంగాల్లో బలమైన ప్రతిపక్షమైన సిపిఎం ఖాళీ చేస్తే సిపిఎం ఓటిగా 5% పడిపోయింది, అక్కడ బీజేపీ క్యాప్చర్ చేసింది. అంటే ఒక ఎగ్జిస్టింగ్ అపోజిషన్ పార్టీస్ కనుక వేకేట్ చేస్తే, అంటే వాళ్ళు బాగా బలహీన పడితే అప్పుడు పొలిటికల్ స్పేస్ ఉంటుంది. మరి ఇవాళ కాంగ్రెస్కు ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బలహీనపడే పరిస్థితి ఉందా, కవిత బలహీనపరచగలిగే స్థితిలో ఉందా? అందువల్ల మీకు అనేక రకాల ఉదాహరణలు చెప్పాను పొలిటికల్ స్పేస్కు. దేశం మొత్తం మీద ఒక యునిక్ పొలిటికల్ ఫార్మేషన్ కాదు, ఆమె తెలంగాణ లాంటి ఐడెంటిటీ లేదు, ప్రతిపక్ష స్పేస్లో ఉన్న ప్రధాన పార్టీలు ఏవి వీక్ కాలేదు, వీక్ చేసే పరిస్థితి లేదు. మరి ఏ రకంగా పొలిటికల్ స్పేస్ క్రియేట్ అవుతుంది? సో చూడాలి. ఇది నేను ఐ టోల్ ద రూల్స్, భారత రాజకీయాలు మొత్తాన్ని మీకు పరిశీలించి చెప్పాను. ఇక రెండవది, ఒక పొలిటికల్ నరేటివ్ ఉండాలి. అంటే ఏ స్పేస్లో స్పేస్ ఎట్లా క్రియేట్ అవుతుంది, ఒక పొలిటికల్ నరేటివ్తో క్రియేట్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పొలిటికల్ నరేటివ్తో ముందుకు వచ్చింది. ఏంటి, ఒక క్లీన్ గవర్నమెంట్, ఒక సుపరిపాలన, ఒక కొత్త రాజకీయం అని. ఎన్టీ రామారావు ఒక పొలిటికల్ నరేటివ్తో వచ్చాడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఢిల్లీ ఆధిపత్యానికి వ్యతిరేక పోరాటం అని. సో అందువల్ల ఒక పొలిటికల్ బలమైన నరేటివ్ ఉండాలి. 2 సీట్లున్న బీజేపీ వాళ్ళు ఎందుకు అధికారంలో ఉంది, 240 సీట్స్ గెలుచుకుంది, ఒక దశలో 300 పైన దాటిపోయింది. అంటే ఒక హిందుత్వ ఐడెంటిటీ. ఏ ఐడెంటిటీ ఇప్పుడు కవిత పార్టీకి ఉన్నది చెప్పండి? ఆమె మళ్ళీ జై తెలంగాణ అనాలి, జై కేసీఆర్ అనాలి. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కన్నా హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? సో బీఆర్ఎస్ కాదని బీఆర్ఎస్ నుంచి దూరమై ఓటరు కవిత వెనకాల ఎట్లా వస్తాడు? అంటే షీ హాస్ టు రీఇన్వెంట్ నరేటివ్. ఆమె ఇప్పుడు చెప్తున్న నరేటివ్ ఏంటి, కేసీఆర్ దేవుడు, ఆమె చుట్టూ దయ్యాలు ఉన్నారు. ఇప్పుడు దేవుడిని కాపాడటానికి నాకు ఓటేయండి అంటే
దేవుడే నీతో లేడు కదా, దేవుడే కదా సస్పెండ్ చేసింది నువ్వు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారంటే దేవుడే నిన్ను సస్పెండ్ చేసిన తర్వాత, దేవుడే నీతో లేనప్పుడు ఇక దేవుడిని కాపాడడం కొరకు బీఆర్ఎస్ వెనకాలన్న ఓటర్లు దయ్యాల నుంచి దేవుడిని కాపాడడం కొరకు కవితకు ఎందుకు కొట్టేస్తారు? అందువల్ల షీ హాజ్ నో పొలిటికల్ నరేటివ్. రెండవది. మూడవది లీడర్. ఇలా బీజేపీకి చూడండి, నరేంద్ర మోడీ నాయకత్వం ఎంత పెద్ద అసెట్. అన్ని ఎన్నికల్లో కూడా మీకు 2014, 2019 ఎలక్షన్స్లో సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ జరిపిన మీకు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారము 1/3 ఆఫ్ ద ఓటర్, బీజేపీ ఓటర్ మోడీని చూసి ఓటేశాడు. 2024లో బీజేపీకి 240కి తగ్గిన సమయంలో కూడా నేషనల్ ఎలక్షన్ స్టడీస్ డేటా ప్రకారం 1/4 ఆఫ్ ద ఓటర్, బీజేపీ ఓటర్ మోడీని చూసి ఓటేశాడు. కొన్ని కర్ణాటక అలాంటి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు అయితే 50% వరకు కూడా బీజేపీ ఓటర్ మోడీని చూసి ఓటేశాడు. ఇవాళ కవితకు ఆ రకమైన పొలిటికల్ ప్రొఫైల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, కేటీ రామారావు, హరీష్ రావు, మీకు బండి సంజయ్, ఈటల రాజేందర్, వీళ్ళందరూ, కిషన్ రెడ్డి, వీళ్ళందరికన్నా ఎక్కువ పొలిటికల్ ప్రొఫైల్ ఉందా? అది బిల్డ్ కావాలి. నేనేమీ జోస్యం చెప్పడం లేదు. మళ్ళీ నేను మీకు మెథడ్స్ చెప్పాను. ఈ మెథడ్స్లో ఈ ఫ్యాక్టర్స్ ఉండాలి అని చెప్పాను. ఆ ఫ్యాక్టర్స్ కవిత కనుక సంపాదించుకుంటే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కవితకి ఏంటి, ఆ స్పేస్ నాగేశ్వర్కైనా ఉంటుంది. కానీ ఆ ఫ్యాక్టర్ సంపాదించుకోగలగాలి కదా. ఆమె ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదు, ఆ ఫ్యాక్టర్స్ లేవు. అందువల్ల ఆమె ప్రయోగం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మాత్రం పెద్ద హిట్ అయ్యే వాతావరణమే తెలియదు. సరే, నేను ఫ్యాక్టర్స్ అన్నీ చెప్పాను. ఈ ఫ్యాక్టర్స్లో ఏవైనా ఆమె అలవరుచుకోగలిగితే ఇంపాక్ట్ చూపెడుతుంది. లేకపోతే మాత్రం ఇప్పుడున్న స్థితిలో వాతావరణం అయితే లేదు.